డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు కులమతాల మధ్య చిచ్చు పెడుతున్నారని, అతని చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని బహుజన సమాజ్ పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కండవిల్లి లోవరాజు అన్నారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు చర్యలకు నిరసనగా బహుజన సమాజ్ పార్టీ చలో ఆకివీడు కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో పిఠాపురంలో కండవిల్లి లోవరాజు చేతుల మీదుగా మే 3వ తేదీన జరిగే చలో ఆకివీడు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కండవిల్లి లోవరాజు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళిత క్రిస్టియన్లు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. రాజ్యాంగం ఏం చెప్పింది? ఆర్టికల్ 25 ఏ మతాన్నన్నా స్వీకరించవచ్చు, ఏ మతాన్నన్నా గౌరవించవచ్చు, అన్ని మతాలు ఏకంగా అన్ని ఒకటే అని చెప్పేసి తన మన లేకుండా అన్ని కులాలు సంబంధించి అందరూ అన్నదమ్ముల్లో బతకాలని చెప్పేసి రాజ్యాంగం చెప్తా ఉంటే, మీరు రాజ్యాంగం గౌరవమైన పదవులో మీరు పనిచేస్తా మీరు కుల మతాలు విడగొట్టి అందరూ కూడా చిచ్చు పెడతా ఉన్నారు. అందుని కాబట్టి రేపు మే 3వ తారీఖుని చలో ఆకివీడు అని చెప్పేసి బహుజన సమాజ్ పెట్టే పిలుపునిచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా మొత్తం దళిత సంఘాలతో పాటు బహుజన సమాజ్ పార్టీ తీవ్రంగా దీని మీద ఉద్యమం చేయడానికి, ఆయన చేసిన శాఖల్ని ఖండించడానికి, రాజ్యాంగం ఏంటో ఆయనకి తెలియజేయడానికి బహుజన సమాజ్ పార్టీ కంకణం కట్టుకుంది. రఘురామకృష్ణ గారికి ఒకటే చెప్తా ఉన్నాను, రఘురామకృష్ణ గారు మీకు అన్నీ తెలుసు, అన్నీ తెలుసుండి అక్కడ మీకు ఏదన్నా ఉంటే మీరు అది చేసుకోవాలి తప్ప కుల మతాలను ఎడగొట్టి మతాలను ఎడగొట్టి మీరు అక్కడికి వాళ్ళకి చిచ్చులు పెట్టి వాళ్ళ మీద మీరు దాడులు చేయించి వాళ్ళ మీద అరెస్టులు చేయించి వాళ్ళ జైలుకి పంపే ప్రక్రియ మీరు తీసుకున్నారు. మీకు కోర్టు కూడా మీకు మొట్టికలు కొడుతూ ఉన్నది, కానీ దాన్ని కూడా మీరు లక్ష్యత్తలేదు. ఆ ఏరియా ఇప్పుడు కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ అందరికీ కూడా మీరు చేసే ఒక ఈ పనులు ఏవైతే ఉన్నాయో తప్పుడు పనులు అన్ని తెలుసు, కానీ మీరు ఒక అధికారికంగా వాళ్ళని లొంగగొట్టి మీరు ఎలాంటి తప్పుడు పనులు చేస్తున్నారో ఈ తప్పుడు పనులు ఇక మీదటి జరగవు. మిమ్మల్ని ఈ టైపులో చేస్తే మాత్రం మిమ్మల్ని గద్దె దింపుతారు. ప్రజలందరూ కలిపి మొత్తం బహుజనులందరూ ఏకం కలిపి మిమ్మల్ని గద్దె దించుతారని చెప్పేసి రాబోయే కాలానికి మీ బుద్ధి చెప్తుంది బహుజన సమాజ్ పార్టీ అని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.